ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ తాడేశ్వరి. మృత్యుదేవత ఎలా ఆవిర్భవించిందంటేనండి, ఒకరోజు బ్రహ్మగారు బాగా అంటే సృష్టి మొత్తం చేసేశారు. సృష్టి మొత్తం చేసేశారు కానీ, మానవులు చేసే పాపాలకు మరి భూమి బరువెక్కిపోతది కదా! మరి వాళ్ళు ప్రాణం విడిచిపెట్టకపోతే, మరి జీవులు ఇలా పుట్టుకొచ్చేస్తూ ఉంటే భూమి భారం పెరిగిపోతుంది. ఉండడానికి నిలువ నీడంటూ ఉండదు కొంతమందికి. అందుకని బాగా ఆలోచించి మృత్యుదేవతను ఏర్పాటు చేయడం మొదలుపెట్టాడనమాట. ఆయన ఏ విధంగా ఆలోచించాడంటే, ఆయన వీళ్ళందరికీ ఒక మృత్యువు ఉండాలి. అది ఎలాగా అని చెప్పి బాగా కళ్ళెర్రజేశాడు. ఆ కళ్ళలోంచి బాగా కోపగించిన ఆ కళ్ళల్లో నుంచి ఒక నల్లటి స్త్రీ కోరలతో వచ్చిందనమాట. ఆవిడ పేరు మృత్యు అనమాట. మృత్యు దేవత ఆవిడ పేరు. అయితే ఆవిడని పిలిచి, ఇక నుంచి భూలోకంలో ఎవరెవరికి ఎంత ఆయువు ఇవ్వాలో అంత ఆయువు నేనిస్తాను. ఆయువు తీరిపోయిన వెంటనే నువ్వు వెళ్ళి వాళ్ళని గ్రసించు. వాళ్ళ మృత్యువు తీసేయి అని చెప్తాడనమాట. అని చెప్తే మృత్యుదేవత అంటుంది, అయ్యయ్యో తండ్రి, నాకేంటి ఇలాంటి ఉద్యోగం నువ్విచ్చావు. నేను అటువంటి పని చేయను. ఒకవేళ నేను వెళ్ళినా సరే ప్రజలందరూ నన్ను తిట్టుకుంటారు. మృత్యుదేవత వచ్చింది, ప్రాణాలు తీసుకొని వెళ్ళిపోయింది అని ప్రజలందరూ నాకు శాపాలు పెడతారు. ఈ ఉద్యోగం నేను చెయ్యను అని ఏడిస్తే, ఆ ఏడుపుని బ్రహ్మదేవుడు తన 2 చేతులతో పట్టుకొని భూమి మీద చల్లుతాడనమాట. భూమి మీద చల్లిన వెంటనే అందులో నుండి రకరకాల రోగాలు పుట్టుకొస్తాయన్నమాట. వాటిని నిమిత్తములు అని పిలుస్తారు. సంస్కృతంలో అయితే నిమిత్తములు. అంటే మనకి మృత్యువు రావడానికి ఒక అవకాశం అన్నమాట. ఒక అవకాశం కల్పిస్తుందన్నమాట ఆ అవకాశం. ఆ నిమిత్తములు ఏంటి? అది జ్వరము, మూత్రపిండాల వ్యాధి, కుష్ఠరోగము, ఇలా రకరకాల రోగాలు నిమిత్తములుగా పెట్టాడనమాట. అందుకే మనలో చాలామందిని చూడండి, తీవ్రమైన జ్వరం వచ్చి ఒకడు చచ్చిపోతాడు. ఒకడు విరేచనాలతో చచ్చిపోతాడు. ఒకడేమో గుండె నొప్పితో చచ్చిపోతాడు. ఇలా రకరకాల వ్యాధుల నుండి మానవులు మనం చచ్చిపోతూ ఉంటాం. దానికి కారణం ఏంటంటే, బ్రహ్మదేవుడు ఈ మృత్యువుకి నిమిత్తములు పెట్టాడు. నిమిత్తములంటే మన ఆయువు తీరిపోయింది కాబట్టి మనం ఒక కారణంతో చచ్చిపోవాలనమాట. ఇంక మనకు బ్రతకడానికి ఆయువు లేదు అని చెప్పడానికే మనం చచ్చిపోయిన తర్వాత చివరన భగవంతుడు మనకు ఏదో ఒక రోగాన్ని కల్పిస్తాడనమాట. అప్పుడు మృత్యుదేవతని ఎవరు తిట్టరు కదా! అయ్యయ్యో! పలానా జ్వరం వచ్చింది కాబట్టి చచ్చిపోయాడు అని చెప్పి ఆ కారణాన్ని తిట్టుకుంటారు కానీ మృత్యుదేవతని తిట్టరు కదా! అందుకని చెప్పి మృత్యుదేవత చాలా సంతోషంగా తలూపి, అలాగే